మీ అందరికీ రాత్రికాల సమయం ముందు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. దేవాతి దేవుడు నా ఎడల ఆయన ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెప్తారా? హల్లెలూయా. మంచిది, చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఈరోజు మెసేజ్ కొంచెం ఎక్కువే చెప్దామని ఉంది. కానీ ఏది ఏమైనాను దేవుని యొక్క మహిమార్థమై మీరు ఎంతవరకు వినగలరు అంతవరకు పరిశుద్ధాత్మను నడిపించులాగున దేవాతి దేవునికి ఈ రాత్రి మన హృదయంలో ఎప్పుడు ఈయనని మాటలు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తెలియని విషయాన్ని రాత్రి దేవుడు బోధించబోతున్నాడు. విన్నాయే బహుశా కొంతమంది విని ఉండవచ్చు. ఒక క్రొత్త కోణంలో దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. లేదు, మంచిది. మీ యొక్క రిప్లై ఉంటే నా సప్లై ఉంటుంది. ఆమేన్. ఏమండి, అంతే కదా? మంచిది. తీయండి, బైబిల్ గ్రంథం తీయండి. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనము, 7వ వచనము, 8, 9, 10, 11, 15, 16, 17 వచనాలు చదువుదాం. ప్రభు చిత్తమైతే ఇంకా సమయం ఉంటే ఆదికాండం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, 11, 12, 13, 16, 17 ఆయన నిబంధన ఎంతవరకు ఉన్నదో రాత్రి దేవుడు ప్రభు నడిపించే విధానం బట్టి సాధ్యమైతే ఈరోజు ఈ యొక్క జల ప్రళయం తర్వాత దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము, దేవుడు ఏమై తెలియచేశాడో ఆ విషయాన్ని రాత్రి మనం ధ్యానించబోతున్నాము. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు ముందు చదువుదాం. తర్వాత 15, 16, 17 వచనాలు తర్వాత ధ్యానిద్దాం. చూడండి, 6వ వచనం చదవండి ఒకసారి. 40 దినములు అయిన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోయి విడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతట మీద నున్నందున తన అరికాలు నింపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని వచ్చెను. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. చిన్న మాట ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి చదవబడిన వాక్యమును నాయనా మీరు మాకు వడ్డించండి. బలహీనుడు ప్రభువా, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. నీ బిడ్డతో మేము మాట్లాడాలి ప్రభువా. నీ బిడ్డలు ఆత్మలో నాయన దప్పిక కలిగి ఉన్నారు ప్రభువా. కొంతమంది జీవితాలు ఎండిపోతున్నాయి ప్రభువా. ఈ రాత్రి అట్టి బిడ్డలకు నాయన జీవమైన మీ నీరుని నాయన వారి యొక్క దాహము, ఆత్మీయ దాహం తీర్చబడటానికి కృప చూపించండి. ఈ అల్పుడును నీ బోరగా, నీ పాత్రగా వాడుకోమని బిడ్డలందరి హృదయాలని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యమును గ్రహించే కృపను దయచేయండి. ప్రతి బలహీనత, ఆటంకము యేసు రక్తంలో కాల్చి వేస్తూ మీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. కొద్దిమంది చెప్తున్నారు, మంచిది. నేను ఇంకా సమయమును పొడిగించాలని అనుకోవటం లేదు. క్లియర్ అండ్ కట్ what it says, the Bible, Genesis chapter 8 verse 6, 7, 8, 9, 12, 11. This word that says, first word, sixth word says, yes, after 40 days. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? 40 దినములు గడిచిన తర్వాత నోవాహు తాను చేసినటువంటి ఓడను యొక్క కిటికీని ఓపెన్ చేశాడు. మొదటి వచనం అనగా 6వ వచనము చూసినట్లయితే దాని యొక్క వచనం యొక్క భావం మొత్తం కిటికీని తెరిచెను. నాతో కలిసి చెప్పండి, కిటికీని తెరిచెను. 7వ వచనములో కాకిని పంపించాడు. ఏం చేశాడు? కాకిని పంపించాడు. 8వ వచనములో నల్లపావురమును పంపించాడు. ఏం పంపించాడు? 9వ వచనంలో తిరిగి వచ్చింది. 10వ వచనంలో మరలా నల్లపావురమును పంపించాడు. 11వ వచనంలో ఒలీవ కొమ్మను తీసుకొని వచ్చింది. రాత్రి ఒలీవ ఆకులాగా మనం ఉండాలి. ఏంటో దాని శ్రేష్టత ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నా మెటీరియల్స్ థింగ్స్ మనం ఏం కనపడుతున్నాయి అంటే, కాకి కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉంది? కాకి కనిపిస్తూ ఉంది. తర్వాత నల్ల పావురం కనిపిస్తూ ఉంది. వాటి యొక్క ఆత్మీయ మర్మాలు ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం. వాటి యొక్క ఆత్మీయమైన అర్థాలు మనం ఈ రాత్రి మనము బైబిల్ యొక్క ఉద్దేశంలో దేవుడు ఏమి ఏర్పాటు చేస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. 6వ వచనం చూసినప్పుడు నోవాహు ఈ జలప్రళయం తర్వాత చెట్లు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులు, క్షీరదాలు, జలచరమములు, భూమి మీద పాకే ప్రతిదీ, నడిచే ప్రతిదీ, ఈ నీరు వచ్చినటువంటి నీరు కొండలను కూడా మునిగిపోయేటువంటి అంత నీరు రావటం ద్వారా అన్ని చనిపోయింది. కానీ ఒక కుటుంబము ఆయన కృప ద్వారా రక్షించబడింది. ఆ ఒక కుటుంబం యొక్క ప్రాముఖ్యుడు నోవాహు. ఈ నోవాహు మాత్రమే కాదు, ఆయనతో పాటు కొన్ని వేల జంతువుల్ని కూడా ఆ యొక్క ఓడలో పెట్టినట్లుగా గత వారంలో మనం ధ్యానించాము. అర్థమవుతుందా నేనేం చెప్తూ ఉన్నానో? గత వారంలో మనం నేర్చుకున్నాం, నోవాహు జల ప్రళయమునకు ముందు దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో ఆ యొక్క ఓడను సిద్ధపరిచి ఓడలోనికి నీ కుటుంబమును, నీ కొడుకులను, నీ కోడలను, నీ భార్యను ప్రవేశించమని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఎప్పుడు వర్షం పడలా, వర్షం పడింది. వర్షం పడిన తర్వాత భూమి మొత్తం కూడా, భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నాశనం అయిపోయింది, నీరుతో నింపబడింది. అప్పుడు ఆ వచ్చిన మారు 40 దినములు గడిచిన తర్వాత, 40 దినములు గడిచిన తర్వాత ఎవరైనా ఉంటారా? భూమి మొత్తం నీటితో నింపబడి ఉంటే ఎవరు బ్రతికి ఉండరు. అయితే ఈ నీటి మట్టం తగ్గిందో లేదో తెలుసుకోవటం కోసం ఆయన 2 పక్షుల్ని పంపించాలని అనుకున్నాడు. వాటిలో మొదటి పక్షి కాకిని పంపించాలనుకున్నాడు. పంపించాలంటే ఏదో ఒక డోర్ ఓపెన్ చేయాలి కదా. అందుకని తన యొక్క కిటికీని తెరిచిన వెంటనే నల్ల కాకిని బయటికి పంపించాడు. ఇక్కడ కిటికీని తెరవటం అంటే ఆత్మీయ దృష్టి తెరవడం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఆత్మీయ దృష్టి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడటానికి మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవాలి. ఈ 40 రోజుల్లో అతనికి పరీక్ష జరిగింది. ఈ 40 రోజుల్లో శుద్ధీకరించబడింది కుటుంబం. ఈ 40 రోజులు సిద్ధపరచబడ్డారు. ఈ 40 అనేది బైబిల్లో మనం చాలా మంది వ్యక్తుల దగ్గర మనం చూస్తున్నాం. మోషే దగ్గర 40 అనే సంఖ్య, ఏలియా అనేటువంటి దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడని ఈ 40 సంఖ్య మనము బైబిల్ గ్రంథంలో వింటూనే ఉంటాం. నోవాహు వెంటనే బయటకు రాలేదు. ముందుగా పరిస్థితిని పరిశీలించాలనుకున్నాడు. జీవితంలో కూడా దేవుడు తలుపు తెరవక ముందు మనం తొందరపడకూడదు. నోవాహును చూస్తే అర్థమవుతుంది తొందరపడకూడదు అని. నోవాహు పరిస్థితిని చూసి పరిస్థితి ఎలా ఉందో గమనించాలని ఆయన తొందరపడకోకుండా
అక్కడ కిటికీ తెరవటం మీన్స్ దేవుడి యొక్క నిరీక్షణ, విశ్వాసం యొక్క క్షణం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడి చెప్పినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, తొందర పడకూడదని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఆధునిక కాలంలో ఈ మోడర్న్ టైమ్స్ లో మనిషి ప్రతి దానిలోనూ తొందరపడుతూ ఉన్నాడు. ఎంతో ఆతురత, సహనం లేకపోవడం, అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నాడు. ఈ మనిషి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. కూరగాయలు తెచ్చిన వెంటనే కూర అయిపోవాలి. బియ్యం కొన్న వెంటనే రైస్ అయిద్దండి? అయిద్దా? చెప్పండి. పని మొదలు పెట్టగానే ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు మనిషి. కష్టపడుకోకుండానే విజయం రావాలనుకుంటున్నాడు. కష్టపడుకోకుండానే డబ్బు రావాలనుకుంటున్నాడు. కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటున్నాడు మనిషి. వెంటనే ఫలితం కోసం, ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మనిషి పరుగులు పెడుతూ ఉన్నాడు. మనీ, వెల్త్, రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోవాలని అనేక మంది ఈ రోజుల్లో, మీరు కాదండి, అనేకమైన ప్రాంతాల్లో షేర్ మార్కెట్స్, పెట్టుబడులని, వాటిలో పెట్టేస్తే రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతామని. అంత పెట్టండి అంత వస్తుంది, ఇంత దాయండి అంత వస్తుంది మీకు. మనుషుల్ని ప్రలోభ పెట్టడానికి అపవాదేసే ఎరలో వీరు కూడా జారి పడుతూనే ఉన్నారు. మనిషి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉన్నాడు. ఆవేశంలో, భావోద్వేగంలో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహాలు కావచ్చు, తొందరపాటు పడుతున్నారు. నోవాహు తొందరపడలేదు. దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం పెద్దగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఎదురు చూడట్లేదండి, ఎదురు చూడట్లేదు. 7th క్లాస్ అమ్మాయి ఆటో డ్రైవర్ని ప్రేమించిందంట. 10th క్లాస్ అమ్మాయి పెయింటర్ను ప్రేమించిందంట. వారేం తక్కువ వారేం కాదు, వారు మంచి వ్యక్తులే, మంచి పనే. కానీ నువ్వు చదువుకోవాల్సిన టైంలో నువ్వు ఎందుకు తొందరపడటం? నీకు దేవుడు చదువుకోమని, నీకు చక్కగా ప్రతి మెటీరియల్, ప్రతి బుక్స్, నీకు కాలేజీలో, స్కూల్లో కట్టడానికి మనీ, ట్యూషన్ ఫీజు అన్నీ నీకు ఏర్పాటు చేశాడు. నీ యొక్క పనేంటి? చదువుకోవటమే. కానీ నువ్వేం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. నేను కాలేజీలో పాఠాలు చెప్పే సందర్భాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడు. ఒక అమ్మాయిని ఇలాగా, ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి చెప్పాను, ఇలా వింటలేదమ్మా, ఇలా చేస్తుంది ఆ అమ్మాయి అని చెప్తే తల్లిదండ్రులు అన్నారు, మా మాట కూడా వినట్లేదయ్యా, ఇంట్లో మా చెయ్యి దాటిపోయిందయ్యా అని అన్నారు. అప్పుడు నేను కాలేజీలో ఆ అమ్మాయిని పిలిచి ఒకరోజు కౌన్సిలింగ్ ఇవ్వటానికి చాలామందికి ఇచ్చాను. అప్పుడు ఆ అమ్మాయిని అడిగాను, ఎందుకమ్మా నీకు ఆ అబ్బాయి అంటే అంత ఇష్టం అని అంటే ఏమందో తెలుసా? ఎందుకు ఇష్టపడుతున్నావు? నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు కదా, నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతగానో నీకేది కావాలంటే అది ఇస్తున్నారు కదా, నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? నువ్వెందుకు నీ తల్లిదండ్రులైనా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఎందుకు అని అంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? తన బైక్ బాగా పోనిస్తాడని ఇష్టపడ్డాడు. బైక్ బాగా పోనిస్తే ఇష్టపడు. ఈ మధ్య ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఎందుకమ్మా ఆ అమ్మాయి 10th క్లాస్, ఎందుకమ్మా నువ్వు అంత ఇష్టపడుతున్నావు అని అంటే అతను కొనిపెడతాడంట స్కూల్ దగ్గరికి వచ్చి. ఏమండి, మరి ఇన్ని సంవత్సరాలు, నీకు 15-16 సంవత్సరాలు వచ్చిందాకా నీకేం కావాలంటే జుబ్బాల దగ్గర నుంచి, నీ డైపర్స్ దగ్గర నుంచి, అరే నీ గౌన్ ఏంటి,
నీ బట్టలేంటి? ఐస్ క్రీమ్ బండోడు వస్తే నువ్వు కింద పడి ఏడుస్తుంటే డబ్బులు ఇచ్చి, నాకు ఈ బట్టలు వద్దు, నాకు అవి కావాలి, కాస్ట్లీ కావాలి, మెరిసే కావాలి, ఆ డిజైన్ వద్దు, ఈ డిజైన్ కావాలి. ఎంత ఏడిపించుకు తిన్నావు తల్లిదండ్రులు. తిన్నది ఎరక్క రాత్రిపూట కడుపులో నొప్పి వచ్చి నువ్వు ఏడుస్తూ ఉంటే వారికి నిద్ర కూడా ఆగిపోయి, అమ్మా ఈ బిళ్ళేసుకోమ్మా, బిళ్ళ లేకపోతే బిళ్ళేమన్నా దొరికిద్దేమో అని సెంటర్కి వెళితే 1-2 గంటలప్పుడు బిళ్ళ లేక, బిళ్ళ తెచ్చేవారు లేక వారు ఏడ్చుకుంటూ నీ మంచం దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు లేరా? ఈ ప్రేమ కనిపించట్లేదు. రకానికి ఒక బట్టలు, రకానికి ఒక డ్రెస్సు, రకానికి ఒక చెప్పులు, రకానికి ఒక హెయిర్కి సంబంధించిన మ్యాచింగ్. మా పాప కూడా ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తాం. ఎవరైనా చూస్తారని సీక్రెట్గా వెళ్ళి రెడీ అవుతుంది. డ్రెస్ వేదేస్తే అదే మ్యాచింగ్, రబ్బర్ బ్యాండ్. డ్రెస్ వేదేస్తే గాజులు అవే. డ్రెస్ వేదేస్తే దానికి తగ్గటువంటివి ఏమైతే ఉన్నాయో మెటీరియల్స్. ఇన్ని కొనిపిస్తుందని తండ్రి కాదా? ఇన్ని కొనిపిస్తున్నవాడు పరాయుడయ్యాడు. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చి నీకు కొనిపించటమే కాదు, నీ పక్కనున్న ఫ్రెండ్స్కి 2 కొనిపించేదలికి తల్లి లేదు, తండ్రి లేదు. ఆన్సర్ ఇదే చెప్పిందండి, ఆన్సర్ ఇదే చెప్పింది. నేను షాక్ అయిపోయాను. నేను కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ఒకవేళ ఇష్టపడి నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు చేసుకుంటే ఒకవేళ కష్టాలు పడతావేమో ఒక్కసారి ఆలోచన చేయని చెప్పాను నేను. అసలు వినట్లేదండి, అసలు వినట్లేదు. తొందరపడుతున్నారు పిల్లలు, యవ్వనస్తులు తొందరపడుతూ ఉన్నారు. చాలా 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 అది భయంకరమైనటువంటి విషయము. తొందరపడటం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తొందరపడటం వల్ల జీవితాన్ని మనంతటికి మనమే పాడు చేసుకుంటాం. తొందరపడకూడదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి, నిరీక్షించాలి. దేవుని చిత్తం ఏదై ఉన్నదో నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేకపోతే కన్నీళ్ళే వస్తాయి. వ్యాపారమైనా కావచ్చు, అది ఉద్యోగమైనా కావచ్చు. తొందరపడకూడదు. ప్రభువుకు చెప్పాలి, నేను పలానా కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తమైతే నన్ను పంపించు. అడగకోకుండా వెళితే, తొందరపడితే నష్టపోతాం. దేవుణ్ణి అడగటం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తొందరపడుతూ ఉన్నారు. చిన్నపాటి విభేదాలే భార్యాభర్తలు. చిన్న మాటలకే అలగటం, చిన్న వాటికే కోపం, చిన్న వాటికే. భార్య భర్తనంది, టీవీ చూస్తూ ఉన్నాడు, సౌండ్ తగ్గిమని అంది. వినపడలా, తనకి తగ్గించాల. కట్ చేస్తే 2వ రోజు శవం. రిమోట్ ఇవ్వలేదని భర్తను చంపేయించిందండి, సౌండ్ తగ్గలేదని. రీసెంట్ న్యూస్. చిన్న విభేదాలు కుటుంబము ఎంత నాశనానికి గురవుతుంది. చిన్న ఆకర్షణలు. భర్త ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చి ఎంతో కష్టపడి డ్యూటీ చేసి పని చేసి అలసిపోయి ఇంటికి వస్తే భర్త సరిగ్గా ప్రేమించటం లేదని, తిన్నావా లేదని అడగలేదని ఆడెవడో విసుడు కాలు పడిందని చేసిందంట. నీ గొంతు చాలా బాగుందమ్మా అన్నాడంట. మా ఆయన కూడా ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదే, మీరెవరండి అని. నేను తర్వాత చెప్తానండి, మీరు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారండి. కాల్ సెంటర్ వాళ్ళు మాట్లాడతారు చూడు, అంతకుముందు మీరు ఏమన్నా చేశారండి అని అనగానే అమ్మకే కానీ మొలక చెట్టు పైకి ఎక్కేసింది. ఏమండి,
నీ కోసం 3 పూటలు నువ్వు తినటం కోసం పగలనక రాత్రనక కష్టపడి నీ యజమాడు ఎంత కష్టపడి నీ కోసం పని చేసి అలసిపోయి వచ్చి అడగలేదనుకో, ప్రేమతో మాట్లాడు. విభేదాలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తలు మాట్లాడుకొని ఉండటం వల్లే విభేదాలు వస్తున్నాయి. దూరం మెయింటైన్ చేయటం వల్లే. ఎందుకు దూరం? కొంతమంది బ్యూటీ తగ్గిద్దని దూరంగా ఉంటారు. నీ బెడ్ నీదే, నా బెడ్ నాదే. విభేదాలు వస్తూ ఉన్నాయి. ఇతరులతో పోల్చుకోవటానికి తొందరపడుతూ ఉన్నారు. వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే, ఎందుకు నా జీవితం ఇలా అయింది? పోల్చుకుంటాం. అది కూడా అంత పద్ధతి విషయం కాదు. మనం తొందరపడితే దేవుని చిత్తములో జరిగేటువంటి కార్యాలు మిస్ అయిపోతాం. దేవుడు నీకు అందమైన భార్యని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు తొందరపడితే అందమైన భార్య రాదేమో. దేవుడు నీకు అందమైన భర్తని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు తొందరపడితే దేవుడు కోరుకున్న నిర్ణయము చిత్తములో ఉన్నది నీ క్యాలిక్యులేషన్ మిస్ అయితే నష్టపోతావు సహోదరి, సహోదరుడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మొదటి వచనమే ఎక్స్ప్లెయిన్ చేశాను. 2వ వచనంలోనికి వెళదాం. 2వ వచనంలో కాకి కనిపిస్తూ ఉంది. మొదటి వచనంలో జలములు ఇంకినయో లేవో తెలియటం కోసం ఆయన తలుపు తీశాడు. ఆ విషయం కోసం ఆయన తొందరపడలేదు, నిరీక్షించాడు. మనం కూడా నిరీక్షించేవారిలాగా ఉండాలి. తొందరపడకూడదు, దేనికి తొందరపడకూడదు. తొందరపడటం అపవాది యొక్క లక్షణం. ఆతృత పడటం అపవాది యొక్క లక్షణం. తొందరపడకూడదు. 8వ అధ్యాయం 7వ వచనం. అతడు ఒక కాకిని పంపెను, అది భూమి మీద నీళ్లు ఎండిపోయే వరకు వెళ్ళి వచ్చుచుండెను. నోవహు ముందుగా ఒక కాకిని పంపాడు. మనం చూస్తూ ఉన్నాం. ఆ కాకి తిరిగి ఓడలో స్థిరంగా ఉండలేదండి, బయట తిరుగుతూ ఉండిపోయింది. కొంతమంది జీవితంలో మనస్సు ఒక చోట నిలకడగా ఉండదు. ఆలోచనలు నీటి అలలలాగా ఉంటూ ఉంటాయి, నిరంతరం మారుతూ ఉంటాయి. నిజమైన సంతోషం లోకంలో ఉంది అని అనుకొని కాకి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ లోకంలో ఇచ్చే సంతోషం నీకు డబ్బున్నంత వరకే. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం నీకు పదవి ఉన్నంత వరకే. వస్తువులను బట్టి వచ్చే సంతోషం ఎప్పుడైనా మాయమైపోవచ్చు, ఎప్పుడైనా కనుమరి అయిపోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఒకవేళ గుడిసెలో ఉన్న ఆనందంగా ఉంటాం, చాలని పాత్రలు ఉన్న ఇంటిలో సంతోషంగా ఉంటాం, చిన్న ఉద్యోగం చేస్తున్నా ఆనందంగా ఉంటాం, అప్పులున్నా సంతోషంగా నవ్వుతాం, అనారోగ్యం ఉన్నా సంతోషంగా ఉంటాం, బాధలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, కొలివిలో ఉన్నా చిరునవ్వు చెదరనివ్వరండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కాకిని పంపించడానికి గల కారణం ఏంటో, మర్మం ఏంటో ఈ రాత్రి మీకు చెప్పబోతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ కాకి అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు శరీర స్వభావానికి సూచనగా ఉంది. ఈ కాకి శవాల మీద కూర్చుంటుందండి. కాకి దేని మీద కూర్చుంటది? శవాల మీద దేనికి కూర్చుంటది? తినటానికి. అపవిత్రమైనటువంటి దాటి మీద కూర్చుంటది. అందుకే లోక స్వభావం ఈ కాకిని అలాగ కొంతమంది వివరిస్తూ ఉంటారు స్కాలర్స్. దీనిలో ఆత్మీయ అర్థం. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు కానీ పూర్తిగా మారాలండి. ప్రపంచపు విషయంలోనే తిరుగుతూ ఉన్నారు. ఓడ రక్షణ దగ్గర ఉన్నా కాకి హృదయం బయటే తిరుగుతూ ఉంది. రక్షణ పొందండి, రక్షణ పొందితే నీ ఆత్మకు మోక్షం దొరుకుతుంది అని చెప్తూ ఉంటే హృదయం ఇంకా లోకములోనే తిరుగుతూ ఉందండి.
నీళ్లు ఉన్నాయి, నువ్వు రావాలిగా. రాలా, చక్కెరలో కొడుతుంది. అక్కడక్కడ ఉంటూ 8వ వచనం, అప్పుడు జలములు భూమి మీద నుండి తగ్గిపోయినో లేదో తెలుసుకోవడం కోసం తన యొద్ద నుండి ఒక పావురమును విడిచెను. ఆ పావురమును విడిచెను. బైబిల్లో పావురం అనేది సాధారణమైన పక్షి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చాలా సార్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది, పవిత్రతకు సాదృశ్యముగా ఉంది, శాంతికి సాదృశ్యముగా ఉంది, దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, ఇక్కడ ద డిఫరెన్స్ మనం గమనించినట్లయితే కాకికి పావురమునికి డిఫరెన్స్ చూస్తే, కాకి శవాల పైన వాలుతుంది, శవాలు పైన తిరుగుతూ ఉంటుంది. పావురము అపవిత్రమైన వాటి మీద నిలవదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకి స్వభావం, కాకి హృదయం కలిగినటువంటి విశ్వాసి లోకములో ఆనందిస్తూ ఉంటాడు, పాపములో సర్దుకుపోతూ ఉంటాడు, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. చిన్న దొంగతనమేగా, ఏం కాదులే, ఎవరు చూడరు. చిన్న పాపమేగా, చిన్న అబద్ధమేగా, ఏం కాదులే, ఎవరు చూస్తున్నారు నేను తాగుతుంది, ఎవరు చూడట్లేదు కాబట్టి సర్దుకుపోయేటువంటి భక్తులు కాకి స్వభావం కలిగినటువంటి వారు, కాకి హృదయం కలిగినటువంటి వారు, అపవిత్రతతో జీవిస్తూ ఉంటారు. పావురం పరిశుద్ధాత్మకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్టిజం పొందేటప్పుడు పరిశుద్ధాత్ముడు పావురములాగా దిగిన అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుడు మన జీవితంలో తన ఆత్మను పంపి మన హృదయము ఎలా ఉందో చూడాలనుకుంటున్నాడు. అక్కడ పావురమును పంపి జలములు తగ్గినయో లేవో చూద్దామని నోవాహు పంపిస్తే, ఈ రోజుల్లో పరిశుద్ధాత్ముడు ఆత్మను పంపించి నీ హృదయములో ఉన్న జలములు, అలజడులు తగ్గినయో లేదో చూడాలని కోరుకుంటున్నాడు. కొంతమంది జీవితంలో ఇంకా ప్రళయం ఉంది. సాతానికి నీకు మధ్య ప్రళయం జరుగుతూ ఉంది. నీ హృదయంలో పాపానికి కాంప్రమైజ్ అవుతున్నావు, మారాలనుకుంటున్నావు, మారలేకపోతున్నావు, విడిచిపెట్టాలనుకుంటున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. ఇంకా నీ హృదయంలో పాప జలాలు తగ్గాయా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు. పిల్ల అక్కడ పావురను పంపి పరిశీలిస్తే, ఈరోజు ఆత్మను పంపి, ఆత్మకు తెలియదా నీ హృదయం యొక్క స్థితి ఎలా ఉందో? నాకు తెలియకపోవచ్చు, నీ కుటుంబమునికి తెలియకపోవచ్చు. దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసా? తెలియదా? దేవుడికి తెలుసు. స్నేహితులారా, దేవుడు మన మాటలు మాత్రమే కాదు, మన హృదయములో ఉన్న లోపలున్న స్థితిని కూడా చూస్తాడు. ఏమండి, మాట్లాడితేనే దేవుడు వింటాడు అని అనుకుంటున్నారండి. బయటికి చూపించి తింటేనే అనుకుంటారండి. నువ్వు కడుపులో ఏం కూర అన్నం తినొచ్చావు కూడా దేవుడికి తెలుసు. ఏమండి, తెలుసు. ఆయన హృదయం అంతరంగములను పరిశీలిస్తాడు. 8:9 తర్వాత వచనం చూస్తే మనం, పావురం తిరిగి వచ్చిందండి. అబ్బబ్బా, ఎంత గొప్ప విషయం. కాకి తిరిగి రాలేదు, పావురం తిరిగి వచ్చేసింది. ఈ లోకం డబ్బు ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్లో క్షణికమైన ఆనందం. ఈ లోకం నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. IPL అయిపోయినాలనే మరియు ఏదో ఒక గేమ్, కబడ్డీ, అది అయిపోయిన వెంటనే బిగ్ బాస్, అది అయిపోయిన వెంటనే టీవీలో మరొక ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం అయిన తర్వాత మరొక ప్రోగ్రాం. వాడికి డబ్బులు కావాలి, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. సాతానికేమో నీ ఆత్మ కావాలి. వారు ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఫ్రీగా చేస్తారా? రీఛార్జ్ లేదు, ఫ్రీ టీవీ ఇస్తాడా?
ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు కావాలి దానికి. డబ్బు కోసం ఎంటర్టైన్మెంట్స్, దానికి ఒక టీం ఉంటారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేద్దాం? మనుషులు మన టీవీనే చూడాలి. ఏం చేద్దాం? బ్రేక్ వచ్చినా లెగ్స్ వెళ్ళకూడదు, అలాగే అతుక్కొని పోవాలి. ఒక ఆమె ఒకటి పటామని కొట్టింది. ఎందుకు కొట్టిందంటే టీవీ చూస్తుంటే అడ్డొచ్చాడని కొట్టింది. మనుషుల్ని ఆకర్షణకు గురి చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్స్ మనల్ని ఆకర్షిస్తే అది కొద్దిసేపు ఆనందం మాత్రమే. ఈ పావురం అయితే అండి తిరిగి వచ్చేసిందండి. లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్కి ఆకర్షితులు అవ్వాల, కాకి ఆకర్షితులై ఆగిపోయిందండి లోకంలో. పావురం తిరిగి వచ్చేసింది. ఈ లోకం నీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ లోకం కంటికి కనిపించేది ప్రతిదీ నొక్కో, క్లిక్ చేయి అంటది. వెళ్తే బయటికి రాకోకుండా చేస్తుందండి. సమయం కూడా తెలియదు. యూట్యూబ్లోకి వెళ్ళండి, ఒక రీల్ చూడండి. రెండో రీల్ చూడకుండా బయటకు వచ్చావంటే నువ్వు ధన్యుడివే. ఫింగర్ టక్క 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 టక్క. ఫేస్బుక్ వెళ్ళేవా బయటకు రావటానికి లేదు. వాట్సాప్ వెళ్ళేవా బయటికి రావటానికి లేదు. వాళ్ళకి డబ్బులు కావాలి, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నీకేం కావాలో వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేశారు. అపవాదికి కూడా అదే కావాలి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అపవాది దృష్టిలో లోకములో నువ్వు న్యూట్రల్గా ఉంటే సంతోషంగా ఉండేది సాంప్రదాయం. ప్రార్థనకి వెళ్ళలేదు, ప్రాబ్లం లేదు. బ్రదర్ చెప్తున్నాడు, వాక్యం విను, ప్రాబ్లం లేదు. రాసుకుంటావా, రాసుకో, ప్రాబ్లం లేదు. పాట పాడాలన్నా పాడు బ్రదర్, సూపర్ అంటాడు సాతాను. కానీ వాక్యం అనుసారంగా నువ్వు జీవిస్తే వాడికి ఒళ్ళు మంటండి. వాడికి ఒళ్ళు మంట వస్తే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బిజీ చేస్తాడు, ఉద్యోగంలో బిజీ చేస్తాడు, అన్ని విషయాల్లో బిజీ చేసేసి ప్రార్థన చేసే సమయం, వాక్యం చదివే సమయం లేకోకుండా అపవాదనే చేస్తూనే ఉంటాడు. అందుకే స్నేహితులారా, చాలా మంది జీవితాలు నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ లోపలంతా ఖాళీ జీవితమే. సినిమా చూసొచ్చి ఒకడు చెప్తున్నాడు 100 రోజులు పక్కా అంటున్నాడు. కానీ వాడి జీవితంలో ఆనందము లేదు. కొద్ది సమయమే అది ఉంటుంది. తిరిగి వచ్చేసిందండి. జలాలు తగ్గలేదని నోవాహుకు అర్థమయ్యింది. నీ హృదయంలో కోప జలాలు తగ్గినయ్యా? పాపం చేసే జలాలు తగ్గినయ్యా? పాపం అంటే పరుగులు పెట్టేటువంటి నేత్రాల యొక్క జలాలు తగ్గినయ్యా? లోకాశక్తి తగ్గిందా? గర్వం తగ్గిందా? ప్రళయం బయట ఉందనుకుంటున్నారు. ప్రళయం హృదయంలోనే ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మీయమైన మరణం, ప్రళయం బయట ఉందనుకుంటున్నారు. ప్రళయం నీ హృదయములో పోరాటంలాగా జరుగుతుంది. ఇటు దేవుణ్ణి మెప్పించలేక, ఇటు నిన్ను నువ్వు మెప్పించుకోలేక సాతానికి దాసోహం అయిపోతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆదికాండం 8వ అధ్యాయం 10-11 వచనములు చివరకు వచ్చేసారు. అతడు 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోవాహు తెలిపాను. వండర్ఫుల్. ఈ 2 వచనాల్లో చూస్తే చాలా గొప్ప ఆశ కనిపిస్తూ ఉంది, సహనం కనిపిస్తూ ఉంది, క్రొత్త జీవితానికి అక్కడ మనకి దేవుడు వెల్కమ్ చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ వచనం చదివినప్పుడు ఏమని ఉందంటే, నోవాహు వెంటనే మళ్ళీ పావురాన్ని పంపించలేదు. ఎన్ని రోజులు ఆగాడని ఉంది? 7 దినములు. 7 సంపూర్ణమునకు సాదృశ్యం, పరిశుద్ధ దినమునకు సాదృశ్యం.
7వ దినము నువ్వు ఎన్ని పనులున్నా ఆపుకోవాలి స్నేహితులారా. ఎన్ని ఇబ్బందులున్నా, బాగాకపోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆయన సన్నిధిని మిస్ చేసుకోవద్దు. సమయం లేదు, లేకపోతే అసంఖ్య గురించి కొన్ని విషయాలు చెప్పేవాడిని. సమయం లేదు కనుక నేను కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాను. విశ్వాసం అంటే ప్రార్థన చేయటమే కాదు, దేవుని యొక్క టైమింగ్ కోసం నిశ్శబ్దంగా ఎదురు చూడటం. ప్రార్థన ఎవరైనా చేస్తారండి, కానీ నిశ్శబ్దంగా కనిపెట్టుకునేది కొద్ది మంది మాత్రమే. ఆ పావురము సాయంకాలం వచ్చిందంట కదా, మీరు చదివారుగా. ఎప్పుడు వచ్చింది అది? సాయంకాలం. ఉదయం కాదు, మార్నింగ్ కాదు. సాయంకాలం ఏంటంటే హోప్లెస్. సాయంకాలం అంటే చీకటి దగ్గర పడుతుంది, రోజు ముగిసేటువంటి సమయం అది, ఆశ లేని సమయం అది. జాలర్లైనా ఎవరైనా చేపలు పట్టాలన్నా, పనికి వెళ్ళాలన్నా, ఏదైనా డ్యూటీకి వెళ్ళాలన్నా ఉదయం వెళ్తారా, సాయంత్రం వెళ్తారా? ఎక్కువ ఉదయమే వెళ్తారు. పని ప్రారంభము ఉదయం. కానీ సాయంత్ర సమయంలో హోప్ లేదు, ఇక ఆ రోజుకి లేదు. కానీ విడిచిపెట్టేటువంటి సందర్భంలో పావురం హోప్ తీసుకొచ్చింది. స్నేహితులారా, మన యొక్క జీవితంలో కూడా చీకటి వచ్చినప్పుడు, ఆశ ముగిసింది అనుకున్నప్పుడు దేవుడు శాంతి వార్తను తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నల్ల పావురం వస్తూ ఏం తీసుకొచ్చింది? వింటున్నారా? వాక్యం లేదా? అను వింటున్నావా? ఆ పావురం ఏం తీసుకొచ్చింది? ఒలీవ ఆకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలివ్ ట్రీ, ఒలీవ చెట్టు. ఇంటిలో పెడితే ఇది 3 నుంచి 6 అడుగులు పెరుగుతుంది. ఇంటి బయట పెడితే దీన్ని 30 అడుగులు పెరుగుతుంది. దీని యొక్క జీవితకాలం సగటున 600 సంవత్సరాలు అయితే, గరిష్టముగా 4000 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇప్పుడు కూడా బెత్లెహేము పట్టణములో 4000 సంవత్సరముల క్రితం ఉన్న ఆలివ్ ట్రీ, ఒలీవ చెట్టు ఇప్పుడు కూడా సజీవంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సిలువుకి అప్పగిస్తారనగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసెను అనే మాట చూస్తాము. గెత్సెమనే తోటలో ఉంది, అన్ని కూడా ఒలీవ చెట్లే. ఒలీవ చెట్లు తీయటి ఫలాలను ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్టు 4000 సంవత్సరాలు వచ్చినా, ముసలితనం వచ్చినా ఫలాలను ఇస్తూనే ఉంటుందండి. ఒలీవ చెట్టు ఆకులు వైద్యములో వాడతారు. ఆలివ్ చెట్టు యొక్క ట్రీ యొక్క ఫలాలు నూనెని తీసి, ఆలివ్ ఆయిల్ అంటారు కదా, నూనెని తీసి రాజుల్ని, ప్రవక్తల్ని అభిషేకించటానికి ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తారు. అంతేకాదు, ఈ ఆలివ్ యొక్క కొమ్మ ప్రపంచ శాంతికి చిహ్నముగా, జెండాల పైన కొన్ని దేశం యొక్క చిహ్నాలుగా ఆలివ్ కొమ్మల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది శాంతికి చిహ్నము, స్థిరత్వానికి చిహ్నము. అంతేకాదు, ఒలింపిక్ గేమ్స్ లో గెలిచినప్పుడు వాళ్ళకి కిరీటాలు పెడతారు చూసారా? ఆలివ్ కొమ్మల్ని కిరీటాలుగా చేసి వారికి తొడుగుతారు. మీరు ఎప్పుడైనా ఒలింపిక్ గేమ్స్ జరిగేటప్పుడు మెడల్స్ తీసుకునే వారికి ఏదో కొమ్మ పెట్టినట్టు కిరీటం లాగా పెడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఒలీవ ఆకుని చూస్తే శాంతికి గుర్తుగా ఉంది. జీవితం తిరిగి ప్రారంభమైందని మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని కృప మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టిందని, తీర్పు మధ్యలో కూడా దేవుని జీవాన్ని దాచిపెట్టాడండి. తీర్పు మధ్యలో దేవుడు ఏం దాచిపెట్టాడు? జీవాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఒలీవ చెట్టు, ఇంగ్లీష్లో ఆలివ్ ట్రీ అంటాం, తెలుగులో ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా?
కఠిన పరిస్థితుల్లో కూడా నిలబడుతుందండి. ఎంత గాలి కొట్టినా ఇరిగిపోదు. అగ్నికి కాల్చి వేయబడింది అనుకోండి, చెట్టు ఆకులు, చెట్టు కొమ్మలు, చెట్టు మొదల దాకా చిన్న ఏరు ఉంటుంది భూమిలో, ఏరులో నుంచి కొమ్మ చిగురులు వస్తాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కఠిన పరిస్థితుల్లో అగ్నితో కాల్చబడినా కూడా చిగురు వస్తుంది. తెగుళ్ళు వచ్చి, చాలా తెగుళ్ళు వస్తే మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. క్రిస్టఫర్ బ్రదర్ అంటున్నాడు, ఏందో బ్రదర్, వేప చెట్టు యొక్క చిగురులు ఎండిపోతున్నాయి, దీనికి ఏదో గుర్తుండి ఉంటుంది, ఏదైనా రాకడ గుర్తేమో అని అన్నాడు. ఒక వారం, రెండో వారంలో అన్నాడు, ఇది తెగులై ఉంటుంది బ్రదర్ అని అన్నాడు. ఏదో ఒక తెగులు, ఏదో ఒక చెట్టు, దాని యొక్క లైఫ్ టైం మహా అయితే 100, 200, 300, 500, 1000, 3 నుంచి 4,000 సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఇప్పటికి బెత్లెహేం పట్టణంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నోహు ఏమి నేర్చుకున్నాడంటే, ఆకు చూసిన వెంటనే దేవుడు నా ఎడల పని చేస్తున్నాడని గుర్తొచ్చింది. దేవుడు ఆ పని చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. దేవుడు కొన్ని సమయాల్లో మన జీవితంలో గొప్ప మిరాకిల్ కనిపించకపోయినా చిన్న సైన్ ఇస్తాడండి. చిన్న ఉద్యోగం, నువ్వు నేర్చుకోవటానికి ఒక దారి, ఆ దారిలో నువ్వు సక్సెస్ అయితే పెద్ద ఉద్యోగం, అక్కడ సక్సెస్ అయితే మరొకటి, నీకు ఒక వేని కంప్లీట్గా తీసుకెళ్ళి నన్ను అందలం మీద పెట్టాడు. దేవుడు ఒక హోప్నిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రార్థనకు జవాబు ఇక్కడ కనిపిస్తూ, ఒక చిన్న ఆశ ఒలీవ మొక్కను చూసిన వెంటనే మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కువ నీరు ఇష్టపడదండి ఒలీవ చెట్టు. కొన్ని మొక్కలు సమృద్ధి ఉంటేనే ఉంటాయి. ఆకుకూర నీళ్లు పోయలేదా, ఎండిపోయి. కొన్నింటికి నీళ్ళు అవసరం లేదండి, ఏపుగా పెరుగుతాయి. ఒలీవ చెట్టు నీళ్ళని, సమృద్ధైన నీళ్ళు అవసరం లేదు దానికి. కరువు కాటకాలు వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా కరువు కూడా తట్టుకుంటుంది. కుండీల్లో మొలుస్తుంది, మట్టిలో పెడితే మట్టిలోనూ మొలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ ఒక ఒలీవ మొక్కలాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒలీవ చెట్టు వలె ఉండాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నిలబడే బిడ్డలు తయారవ్వాలి. కరువులు వచ్చినా, అగ్నితో కాల్చబడిన దానిలో జీవం పుట్టుకొచ్చినట్లు మన బిడ్డలు కరువులు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, రోగాలు వచ్చినా తట్టుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పిల్లలు తట్టుకుని నిలబడే వారులాగా ఉండాలి. ఇంటి కుండీల్లో బ్రతుకుతుంది, బయట బ్రతుకుతుంది. నీ ఆత్మీయ స్థితి ఎక్కడ కాదు, నీ ప్రవర్తన, నీ భక్తి బయట కూడా బాగుండాలి. మందిరంలో దోతలాగుంటాం, దోతలాగా పాట పాడతాం, బయటికి వెళితే బతకలేమండి. కుండీల్లో బతికే మొక్కలను బయట పెడితే బతకవండి. కొన్ని బయట బతికే మొక్కలు లోపల పెడితే యాప చెట్టు బతకదండి. కుండీల్లో పెడితే, లోపల పెడితే ఎదుగు బతుకుండదు. అది ఒక ఫలాలుండో, ఒక కాయలుండో, ఒక పోతుండో, ఒక పువ్వు ఉండదు. కొంతమంది జీవితాలు కూడా అట్లాగే ఉంటున్నాయండి. పేరుకే భక్తి పరుల్లాగా ఉంటున్నారు, పేరుకే దేవుని బిడ్డల్లాగా కనిపిస్తూ ఉన్నారు, కానీ అలాగా ఉండకూడదు. ఒలీవ చెట్టు కాండం నాశనమైనా కూడా వేరు తిరిగి మొలక ఇస్తుంది. ఇది క్రొత్త జీవితానికి ప్రారంభంగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. మన యొక్క చర్చి విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పొలం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా,
డబ్బు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఒలీవ చెట్టు ఎలా తట్టుకొని నిలబడిందో అలాగ తట్టుకొని నిలబడేటువంటి భక్తులుగా ఉండాలి. ఈ ఒలీవ చెట్టు వృద్ధాప్యంలో కూడా తీయటి ఫలాలను ఇస్తుంది. మన క్రియలు తీయగా ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నా, యవనస్తులుగా ఉన్నా తీయటి ఫలాలను ఫలించాలండి. మన జీవితం కూడా, మన క్రియలు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఒలీవ చెట్టును చూస్తే ఒక ఆశ కనిపించింది నోవాకు. ఈ రాత్రి ప్రభు వాక్యం నీతో, నాతో, మనందరితో మాట్లాడింది. దేవాతి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి వచనములో కిటికీని తెరిచాడు. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినడానికి వచ్చారు. మీ హృదయమైన కిటికీని తీశారు, కానీ ఆ హృదయంలోనికి దేవుని వాక్యం ప్రవేశించుకోకుండా నీకు నీవే అడ్డుపడుతూ ఉన్నావు. నీకు నీవే ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. అలాగ నువ్వు ఉండకూడదని ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో హత్తుకొని కాకిలాగా జీవించకూడదు, అపవిత్రంగా జీవించకూడదు, పావురం వల్లే పవిత్రంగా జీవించాలి. మనము ఎలా ఉంటున్నాం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం తొందరపడకూడదు. తొందరపడితే నష్టపోతాం మనం. అలా ఉండకూడదని దేవుడు మాటలు సెలవిస్తూ ఉన్నాయి. చిన్న మాట ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? హృదయములోనే ప్రళయము, హృదయములోనే జరుగుతూ ఉన్నది. దేవాతి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుచు ఉన్నాడు. కాకిలాగా జీవించి లోకంలోనే ఉంటున్నావు. కాకి పీనుగుల మీద, శవాల మీద వాళ్తుంది. పావురం ఒలీవ కొమ్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధతకు, స్వస్థతకు ఉపయోగించే ఆలివ్ కొమ్మని తీసుకొని వస్తే నీవు నేను ఎలా ఉంటున్నాం? కాకిలాగా ఉంటున్నావు, పామరం వల్లే ఉంటున్నావు. రాత్రి అయ్యా నన్ను క్షమించు, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, విడిచిపెడదామని ఉంది కానీ నా వల్ల కావట్లేదనంటే, సహోదరి సహోదరుడా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. పావురం తిరిగి వచ్చింది, నోహ పట్టుకున్నాడని లోపలికి చేర్చుకున్నాడు. తిరిగి వస్తే యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా నిన్ను పట్టుకొని లోపల చేర్చుకోవాలనుకుంటున్నాడు. లోపల తిరిగి వస్తావా? నీ పాపాన్ని విడిచిపెడతావా? నీ పాప రోత జీవితాన్ని విడిచిపెడతావా? దేవాతి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. అలాంటి దేవుని కృప మన అందరి ఎడలో ఉండను కాక. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ రాత్రి వాక్యమును బట్టి మా యొక్క జీవితాన్ని సరిచేస్తాం. మీ అందు నమ్మకస్తులుగా జీవించడానికి కృప చూపించు. నోవాహులాగా నిరీక్షణ కలిగిన ఆయన మేము జీవించడానికి కృప చూపించు. దుష్టుని మీ నామూలో దూరపరుస్తూ మీ సన్నిధి మాతో ఉంచు. వాక్యం నెవరు వేసుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారు ప్రభు, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ భద్రతను, మీ సన్నిధిని ఉంచండి. బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి. వారక్కర్ల అవసరతలు తీర్చండి. ఈ పరిచర్యలో సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మరోవేళ సెంటర్ నాయన విస్తరింప చేయండి, నాయన విస్తరింప చేయండి, నాయన సరిహద్దుల విశాలపరచండి. ఆటంకాలను లయపరుస్తూ ఉన్నాం. బిడ్డలకు నాయన ప్రేరేపణ దయచేయండి. బిడ్డలు ఆత్మీయంగా జీవించడానికి, మీకు సమర్పించుకోవటానికి, మీకోసము వారి యొక్క ప్రతిదీ నాయన సమయము, ధనము అన్నీ హెచ్చించటానికి బిడ్డలకు మంచి మనసును దయచేయండి. బిడ్డల చుట్టూ మీ కంచి ఉంచమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.